ఈ దేశంలో అనేక పండుగలు వస్తుంటాయి. కోట్లమంది వస్తారు, వెళ్ళిపోతారు. కాని అడవుల మధ్య ఆలయ గోపురాలు లేకుండా, రాతి విగ్రహాలు లేకుండా లక్షల మంది భక్తితో తలవంచే ఒకే ఒక మహాజాతర ఉంది. అదే మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రసిద్ధి చెందిన ఈ మహాపండుగ ప్రపంచవ్యాప్తంగా గిరిజన సమాజం నిర్వహించే అత్యంత విస్తృతమైన ఆధ్యాత్మిక సమాగమంగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళ తర్వాత అంతటి విస్తారమైన జనసందోహం చేరుకునే పండుగగా మేడారం జాతర ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నుండి 4 రోజులపాటు ఈ అరణ్య ప్రాంతం భక్తితరంగాల్లో మునిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల్లో నివసించే భక్తులు కూడా కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా ఈ తల్లుల దర్శనం కోసం మేడారానికి తరలివస్తారు. అసలీ సమ్మక్క సారలమ్మలు ఎవరు? ఎందుకు గిరిజనులు వారిని తమ కులదైవాలుగా భావిస్తారు? ఈ జాతర ఎలా మొదలైంది? ఈ అడవిలో ఇంతటి ఆధ్యాత్మిక శక్తి ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనము దాదాపు 700 సంవత్సరాల వెనక్కి వెళ్లాలి. 13వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతం కాకతీయ సామ్రాజ్య అధీనంలో ఉండేది. ప్రతాపరుద్రుడు ఆ కాలంలో ప్రధాన పాలకుడు. ఆయన పరిపాలనలో అనేక చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉండేవి. అటువంటి ఒక ప్రాంతమే నేటి జగత్యాల జిల్లాలో ఉన్న పొలవాస. ఈ ప్రాంతాన్ని కోయ గిరిజన వంశానికి చెందిన మేడరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు మేడరాజు వేటకోసం అడవిలోకి వెళ్లినప్పుడు అతడికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక పెద్ద పుట్ట దగ్గర దివ్యమైన కాంతితో మెరుస్తూ ఒక పసిపాప. ఆ పాప చుట్టూ అడవి జంతువులు హింసించకుండా రక్షణగా తిరుగుతున్నాయి. ఆ దృశ్యం చూసిన మేడరాజు ఇది సాధారణ శిశువు కాదని గ్రహిస్తాడు. తనకు సంతానం లేని కారణంగా దీనిని దైవవరంగా భావించి ఆ పాపను తన గూడానికి తీసుకెళ్తాడు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అనే పేరు పెడతాడు. సమ్మక్క చిన్ననాటినుంచే సాధారణ పిల్లలా ఉండలేదు. ఆమెలో ఒక ప్రత్యేకమైన శక్తి, ఒక అపూర్వమైన ఆప్యాయత కనిపించేది. గిరిజనులెవరైనా అనారోగ్యానికి గురైతే ఆమిచ్చిన ఆకుపసరు వారిని నయపరచేదని గూడెం ప్రజలు విశ్వసించేవారు. అందుకే ఆమెను తల్లిలా భావించేవారు. యుక్తవయస్సు వచ్చిన తరువాత సమ్మక్క ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేను అడవితో కలిసి జీవించాలి అని మేడరాజుకు చెప్తుంది. ఆమె మాటను కాదనలేక దేవరగుట్ట ప్రాంతంలో ఆమెకు నివాసం ఏర్పాటు చేయిస్తాడు. అక్కడ తవ్వించిన బావే నేడు జలకం బావిగా ప్రసిద్ధి. కాలక్రమేణా మేడరాజు మేడారం ప్రాంతాన్ని పాలించే పగిడిగిద్దరాజుతో సమ్మక్కకు వివాహం జరిపిస్తాడు. పగిడిగిద్దరాజు గిరిజనులను తన కుటుంబంలా చూసే ధైర్యవంతుడైన పాలకుడు. వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. వారికి సారలమ్మ, జంపన్న, నాగులమ్మ అనే 3 సంతానం కలుగుతారు. సారలమ్మ తల్లి సమ్మక్కలాగానే తేజస్సుతో, ధైర్యంతో పెరుగుతుంది. కాలం మారుతుంది. మేడారం ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. నీరు లేదు, పంటలు లేవు. ప్రజలు ఆకలితో అలమటిస్తారు. ఈ పరిస్థితుల్లో కాకతీయులకు కప్పం చెల్లించడం పగిడిగిద్దరాజుకు సాధ్యం కాకపోతుంది. అదే సమయంలో రాజ్య విస్తరణ కోరికతో ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతంపై దండెత్తే నిర్ణయం తీసుకుంటాడు. మేడరాజు పరాజయం పాలై మేడారానికి చేరి తన అల్లుడి వద్ద ఆశ్రయం పొందుతాడు. ఇది ప్రతాపరుద్రుడి ఆగ్రహానికి కారణమవుతుంది. యుద్ధం మొదలవుతుంది. గిరిజనులు తమ వద్ద ఉన్న సాంప్రదాయ ఆయుధాలతో వీరంగా పోరాడతారు. కాని అపార సైన్యం ముందు వారు నిలవలేరు. పగిడిగిద్దరాజు, గోవిందరాజు వీరమరణం పొందుతారు. ఈ వార్త విన్న జంపన్న బ్రతికిపోవడం కంటే త్యాగమే గొప్పదని భావించి గాయాలతోనే వాగులోకి దూకుతాడు. అప్పటినుండి ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. తన కుటుంబం మొత్తం కోల్పోయిన సమ్మక్క అపార ధైర్యంతో యుద్ధభూమిలో పోరాడుతుంది. వెనుక నుండి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడుతుంది. రక్తస్రావంతో చిలుకలగుట్టవైపు నడుస్తూ వెళ్లి అక్కడే అదృశ్యమవుతుంది. తరువాత గిరిజనులకు నెమిలినార చెట్టు వద్ద కుంకుమభరణి కనిపిస్తుంది. అదే సమ్మక్క యొక్క ఆవిర్భావంగా భావిస్తారు. సమ్మక్క త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ గిరిజనులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జాతర నిర్వహించడం ప్రారంభిస్తారు. అది నేటికీ కొనసాగుతోంది.